ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతంతో వస్తాయి, కానీ ఏపీలో ఫేక్ రాజకీయం, ఫేక్ ప్రచారం మాత్రమే వైసీపీ సిద్ధాంతం అన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉంటూ అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 11 మందితో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ పులివెందుల ఎమ్మెల్యేలాగా అసెంబ్లీలోకి అడుగు పెట్టలేక ఏదో విధంగా అసెంబ్లీకి ఎగ్గొట్టాలని ధర్నాలు చేస్తున్నారన్నారు. గతంలో ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లు మాట్లాడారని గుర్తు చేశారు. ఢిల్లీ వెళ్లి తుగ్లక్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగా హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు అనిత. ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే తలపొగరుగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు రేపు చూసి నీ వైపు నుంచి అటు నుంచి ఇటు ముగ్గురు తీసుకొస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఒక డైలాగ్ ఉంది. ఒకవేళ మీరు మర్చిపోయినా ఒకవేళ నన్ను చూపించమంటే ఏదో సందర్భంలో నేను చూపిస్తాను. అంటే ఆ రోజు ప్రతిపక్ష హోదా కలగడానికి ఇంత సీట్లు కావాలి అన్న ఆలోచన అయితే ఆ రోజు ఉంది. మరి ఈ రోజు లేదా? అదే రోజు లేదా అండి? అడుక్కుంటే వచ్చేది ప్రతిపక్ష హోదా. బాబాయ్ ఈయన ఏంటంటే ఆ రోజు ప్రత్యేక హోదా గురించి అడిగాడో అడుక్కున్నాడో మాకు తెలియదు, కానీ ప్రతిపక్ష హోదా గురించి మాత్రం లిటరల్ అడుక్కుంటున్నాడు. నిజంగా ఆ సంఘటన విజయసాయి రెడ్డి కూడా ఈ ధర్నాలు అదేనండి నేను అన్నాను కదా, అలాంటి వాళ్ళందరూ ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడడం అన్నదే సిగ్గుచేడు. ఆ విజయసాయి రెడ్డి వెళ్ళి విజయసాయి రెడ్డి వాళ్ళకి బాధితులు కూడా వాళ్ళ దగ్గరికి ఆ ఫోటో కూడా ఎగ్జిబిషన్ పెట్టాల్సింది కదా. పాప అమ్మాయిది కూడా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాల్సింది బాధితురాలకి. ప్రదర్శన వద్దండి, ప్రదర్శన పెట్టారు కదా, ఓకే ఎగ్జాక్ట్లీ అడుగుతున్నా, ప్రదర్శన పెట్టారు కదా, వాళ్ళకి పేర్లు ఇవ్వనండి. నేను ఎంత మంచిదానో చూడండి, పేర్లు అడుగుతున్నా. నువ్వు 36 హత్యలు అన్నావు కదా, రాజకీయ హత్యలు, 36 రాజకీయ హత్యలు, 36 రాజకీయ హత్యలు అన్నావు కదా, ఆ పేర్లు నాకు ఇవ్వండి. మరి 36 రాజకీయ హత్యలు అండి, 45 రోజులు అయింది. మరి ఎవరి దగ్గరికైనా ఎప్పుడైనా ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తని పరామర్శం చూసారా? కనీసం వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి ఉన్న సంబంధాలు ఏమైనా ఉండడం చూపించారా? మరి 36 జరిగితే మొన్న ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి బయటికి? మిగతా ఒకటి కార్యకర్తలు కాదా? మొన్న చచ్చిపోయినాడు చంపినాడు కార్యకర్త వెళ్తే అందరి దగ్గరికి వెళ్ళాలి కదా, లేకపోతే కనీసం అందులో 10 మంది దగ్గరికైనా వెళ్ళాలి కదా. మరి ఈరోజు అదే ఎందుకు వచ్చాడు మనిషి? ఇదంతా ఏంటంటే పెద్ద డ్రామా సంగతి అర్థమవుతుంది కదా. జగన్ గురించి ఆ చెల్లి తల్లి ఇదే అవుతుంది, కానీ విషయం ఏంటంటే ఈరోజు ఎక్సైజ్ మీద వైట్ పేపర్ ఉంది. నో ఎక్సైజ్ మీద ఈ రోజు ఉంది. అంటే 3 రోజులు 3 పెట్టుకున్నాం. సో రేపు శాంతి భద్రత ఇక ఏదంటారు కదా, ప్రతి దానికి చర్యలు అయితే ఉంటాయి. ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడారు.